హలో అండి, నేను అరుణానగరి. తెల్లవారిందంటే పక్షులు చూడండి, కిచకిచ కిచకిచ. నమస్తే నమః. మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమస్కృత. ఇక మన పూజ ఇప్పుడే సంపూర్ణమైంది. బయటకెళ్దాం. పూజ సంపూర్ణమైంది. హలో అండి, నేను అరుణానగరి. ఇక ఈరోజు పూజ అయింది. ఇప్పుడే పూజ అయిన తర్వాత ఇక మళ్ళీ బ్రేక్ఫాస్ట్ మొదలైంది. సేమియా ఉప్మా వేసుకున్నా. సింపుల్ రెసిపీ చేసేద్దాం. నిన్న కొంచెం జర్నీ చేసుడు అయింది. ఊరికి వెళ్ళినాం. వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఇక్కడ డోలోత్సవం ఉంటే ఇటు వెళ్ళినా. మనం ఏం పని చేయకున్నా కానీ కొంచెం అటు ఇటు ఎక్కువ సార్లు తిరిగేసరికి కూడా అలసిపోయినట్టు అవుతుంది. ఇక ఎట్లా అయినా కానీ మళ్ళీ మార్నింగ్ లేచి చేసే పనులు తప్పాయి కదా. ఎందుకంటే ఇప్పుడే మన పూజ సంపూర్ణమైన తర్వాత ఇక ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టిన, ఇవన్నీ పడేసి మళ్ళీ తోమాలి. సూర్యునికి ఆర్గ్యం ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ మొదలుపెట్టిన. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇవి క్లీన్ చేసుకోవడం, మళ్ళీ రైస్ కడిగి పెట్టుకొని కొన్ని రోజు వినేటివి ఉంటాయి కదా, ప్రవచనము ఏదో ఒకటి, శ్లోకాలు ఏదో ఒకటి, అది వినాలి. ఇవన్నీ ఉన్నాయి, పనులు చేద్దాం. పైన నైవేద్యం తినే పిట్టలు ఉన్నాయి, కింద ఊర పిచ్చుకలు ఉన్నాయి. చూడండి, పైన నైవేద్యం తినే పిట్టలు ఉన్నాయి, కింద ఊర పిచ్చుకలు ఉన్నాయి. చూడండి, మనం మొబైల్ స్టార్ట్ చేసుకొని వచ్చేసరికి పైకి వెళ్ళినాయి. కిందికి వచ్చి వెంటనే నైవేద్యం తింటాయి. ఇప్పుడే సీరా ప్రసాదం పెట్టిన, సాయంత్రం వరకు అంత అయిపోతుంది. ఇక్కడ అక్కడ 3 ప్లేస్లలో పెడతా. పైన ఉన్నాయి నైవేద్యం తినే పిట్టలు, మళ్ళీ వస్తాయి. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు సింపుల్ కర్రీ, వంకాయ కర్రీ చేస్తున్నా. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇంట్లోనే వేసిన, కడిగిన వంకాయలు కడిగి కట్ చేసి పెట్టినా. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన, ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసిన. అలా ప్యాన్లో కొద్దిగా నూనె వేసిన, అడుగంటుకోకుండా ఇంట్లో వేయడమే. ఈరోజు ఈ మెథడ్ చేస్తున్నా. ఉగాది రోజు కూడా ఇట్లనే చేస్తాం. ఇవల్ల పొద్దుటి నుండి కోతులు వచ్చి చాలా గందరగోళం చేసినాయి. అవి సర్దిసరికి నాకు తలనొచ్చినట్టు అవుతుంది. అక్కడ చెట్ల దగ్గర బాగా గందరగోళం చేసినాయి. ఇక వంట చేయాలని అస్సలు లేదు, కానీ చెయ్యాలి. ఇట్లా ఉంటుంది, చేద్దాం. అన్నం అయింది, అన్నం బంద్ చేద్దాం. ఇప్పుడు ఇంకా ఈ వంకాయ కర్రీ చేయాలి, తర్వాత చారు చేయాలి, చల్ల చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇట్లా ఉంది పనులు. ఇవన్నీ కలిపిన తర్వాత డైరెక్ట్ నేను వేసేస్తా. ఆయిల్ వేసినాం, ఏమీ వేయలేదు అందులో, ఓన్లీ ఆయిల్ వేసినాం. ఇది పాతకాలంలో ఇట్లా చేసుకునేటోళ్ళు. కాకపోతే ఇది పాత్ర మట్టి పాత్రలో చేసేటోళ్ళు. టేస్ట్ మంచిగా ఉంటుంది, పాతకాలం మీతది. చూడండి, చారులో పోపు వేస్తున్నా. ఈ ఫంక్షన్ హాల్లో ఏదో ఫంక్షన్ అవుతున్నట్టున్నది. అది బాగా డిస్టర్బెన్స్ ఉంది. నాకు కూడా అన్నీ చూపించాలన్నట్లేదు. ఇలా పెరిగేసి ఉంచిన. ఇప్పుడు కొత్తిమీర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఒకసారి బీట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా ఉంటుంది. చల్ల కూడా వేద్దాం. ఈ లోపల చారు పోపు కూడా రెడీ అయింది. పోపు ఇల్లు వేసేద్దాం. అంతే, సింపుల్ కర్రీ ఈరోజు. వంకాయ చారు, చల్ల పగలు ఇట్లా ఉంది. మార్నింగ్ ఏమో సేమియా ఉప్మా వేసుకున్నాం. ఇవాళ లేచిన నుండి కోతుల హడావుడే ఉంది. పొద్దున ముగ్గేసేటప్పుడు వచ్చినాయి, అట్లా అల్లరి వేసిపోయినాయి. మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ అంతా చెట్లు పాడు చేసినాయి. ఇట్లా ఉంది.
కొమ్మలు పట్టుకొని ఊగుతాయి. అవి కొమ్మలు పట్టుకొని ఊగేసరికి కొమ్మలు పర్రెలు వస్తాయి. ఇక అట్లా ఉంటుంది. కోతులు వస్తే జనరల్గా ఏదైనా పండు ఉంటే తీసుకొచ్చి తొందరగా పెడితే తినిపోతాయి అని పెడతా నేను. కానీ ఇట్లా చెట్లు ఖరాబ్ చేసేసరికి ఏమో ఒక మనసున పట్టది. వంకాయ ఉడుకుతుంది. ఇక అది ఒక 5 నిమిషాలలో మగ్గిపోతుంది. ఈ లోపల చల్ల చేసిద్దాం. మన వంటలు రెడీ అయినాయి. ఇప్పుడు ఈ పండ్లు కట్ చేసినాయి ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత ఇగో చల్ల కూడా చేసిన కదా, చల్ల కూడా ఫ్రిడ్జ్లో పెడదాం. ఇక లంచ్ చేసేటప్పుడు తీస్తా. ఇక మరి మన వంకాయ కర్రీ రెడీ అయింది. చారు, పెరుగు, అన్నం, మామిడికాయ చట్నీ. అసలు ఇక ఈ తినే పిరికడ అన్నం కూడా సైలెంట్గా తినాలంటే వాళ్ళకి ఇష్టం ఉన్నాయి అన్నీ ఉండాలి. చల్ల ఉండాలి, ఏదైనా ఫ్రూట్స్ ఉండాలి, లేకుంటే ఏదైనా చట్నీ ఉండాలి. చట్నీ మొన్న 2 మామిడికాయలతోటి మళ్ళీ పెట్టినా. ఇట్లా మనం నిల్వ పచ్చడి అంటే 1 ఇయర్ దాకా ఉండేది పెట్టేది మేలే పెడతాం. ఆ లోపల ఎన్నిసార్లు పెట్టాల్సి వస్తుందో 4-5 సార్లు పెట్టాల్సిందే కంపల్సరీ. మళ్ళీ ఎక్కువ మొత్తంలో పెడితే బాగుంటుంది. ఇది ఇప్పుడు నిలువ ఉండేటి ఇంకా రావు కాబట్టి 2-3 అట్లా కొన్ని కొంచెం పెడతా ఉంటా. ఫ్రూట్స్ తినేటప్పుడే చక్కెర వేసుకుంటే బాగుంటుంది. ఇక ఇది మన వంటల సందడి. సరే ఇక ఇవి ఫ్రిడ్జ్లో చల్ల ఉన్న పండ్లు పెట్టేసి కొంతసేపు కూర్చుంటే ఏదన్నా వింటా. మా వారు వచ్చిన తర్వాత లంచ్ చేద్దాం. మరి సాయంత్రం 5 అయింది. ఇక మళ్ళీ ఈ పక్షుల వల్ల బయటకు వచ్చేసరికి కనబడతలేవు. ఇంట్లోంటే అల్లరి చేస్తున్నాయి. ఈవినింగ్ టీ పెట్టినా. మళ్ళీ ఇప్పుడు టీ తాగిన తర్వాత కొంచెం చింతకాయలు, మన తోటలో చిన్న చింతకాయలు ఉన్నాయి, అది కొట్టాలి. కొట్టకపోతే ఇంకా వర్షం పడితే పాడైతాయి. అది ఒక బాధ ఉంది. చూద్దాం రండి. మరి అయినాక ఈ చింతకాయలు కొట్టుకుని కూడా ఉన్నది. ఏదో పని ఉన్నది. ఇది పొద్దున ఎండబెట్టినాం. ఇక ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి ఇట్లా పెట్టి చూపిస్తాం. ఇట్లా కొట్టాలి. కొడితే గింజలన్నా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఇక గింజలు కూడా ఒలవాలి. మళ్ళీ నిజం పాతకాలంలో ఎంత కష్టం, లేడీస్ ఎంత కష్టం చేసిండ్రు అనిపిస్తుంది. వాళ్ళు చేసిన కష్టంలో వాళ్ళు తిన్న తిండి ఎంత కాదు. అందుకే వాళ్ళు డైటింగ్లు చేయాల్సిన అవసరం లేదు, ప్రత్యేకించి ఏ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. చూడండి. ఇప్పుడు గింజలన్నీ ఈ గింజలు తీయాలి. తర్వాత ఈ పక్క పొంటి నార తీయాలి. ఇగో ఇట్లా చేసి పెట్టుకోవాలి. నీట్గా ఇట్లా చేసి పెడితే అప్పుడు బాగుంటుంది. నేను ఇక్కడ లైట్ వేయలే, ఎక్కువ వెళ్తుంటుందని. ఇగో ఈ పని ఉంది. టీ తాగినాక వెంటనే ఈ పని చేయాలి.